తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో కవిత ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ గెలిచేది లేదు, చచ్చేది లేదు. కవిత సంచలన కామెంట్స్ అంట. బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కల్వకుంట్ల కవిత టీం సంచలన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది లేదు, చచ్చేది లేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోజుకు ఒక అప్డేట్తో వస్తే చచ్చిపోతారని మూసుకొని మీ పనులు మీరు చేసుకోవాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీ శ్రేణులు కవితపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే వారికి ధీటుగా ఈ ట్వీట్ చేశారని వినపడతా ఉంది. ఎస్, సొంత మనిషి. ఇప్పుడు కవితేమి వేరే కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు, మరి కేసీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి ఆమె ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాక మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఇంటర్నల్గా ఏదైనా ఉండొచ్చు. సో ఆమె క్లియర్గా చెప్తా ఉంది, మూసుకుని మీ పని మీరు చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఎక్కడ పడితే అక్కడ అని చెప్పి ఎవరైతే కవిత బయటకు వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముఖంగా, వాళ్ళకి చెప్తున్న మాట ఇది. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో గెలిచేది లేదు, వచ్చేది లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. మరి దీన్ని బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా మరి దీని మీద రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక ఓపెన్గా ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అది కూడా కుటుంబ సభ్యులు, ఎవరు బయట వ్యక్తి కాదు, ఆమె కుటుంబంలో ఉన్న వ్యక్తే, ఇప్పటికీ కేసీఆర్ను ఫాలో అవుతున్నానని చెప్తున్న వ్యక్తే. మరి ఆ వ్యక్తి ఈ రకమైన ట్వీట్ పెడితే ఇక ప్రజలు దీన్ని ఏ రకంగా తీసుకుంటారు? మరి ఇప్పుడు ఇదొక కీలక పరిణామం అనుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి బీఆర్ఎస్కి గట్టి దెబ్బే అనుకోవచ్చు. ఈ చెంపపాటు కింద తీసుకోవాలి ఇక బీఆర్ఎస్ పార్టీ.